గద్దలే గర్భగుడులు, వెదురుకరలే దైవాలు, లక్షలాది మంది భక్తుల నీరాజనాలై ఆరాధనలుగా పూజలందుకున్న వనదేవతల వనప్రవేశం శనివారం ఆదివాసీ గిరిజన సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. వనదేవత, మనదేవత, జలదేవత అంటూ అపార విశ్వాసంతో భక్తుల హృదయాలు ఏకం చేసిన సమ్మక్క సారలమ్మ మళ్లీ వస్తామంటూ వనప్రవేశం చేశారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం నుంచి మొక్కులు స్వీకరించిన తల్లులు వారిని మెచ్చి దీవెనలిచ్చి అశేష్ జనం వీడ్కొలతో వనానికి ఎగారు. దీంతో పసుపు కుంకుమలే వజ్రాభరణాలుగా, బెల్లమే నిలువెత్తు బంగారంగా, ఒడిబియ్యమే పరమాన్నంగా, చీరముక్క రైకబట్టలే సారెలుగా తల్లులు సమర్పించి అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవం ముగిసింది. ఫిబ్రవరి 4న బుధవారం తిరుగువారం పండుగతో 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతర ప్రక్రియ పరమాప్తమవుతుంది. పూజారులు ఆదివాసీ సాంప్రదాయాలతో వనదేవతలను శనివారం సాయంత్రం వనంలోకి తీసుకెళ్లారు. మేడారం గద్దలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ వనప్రవేశ కార్యక్రమం ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. ఆ దృశ్యం చూసేందుకు కూడా భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవతల వనప్రవేశ కార్యక్రమం శనివారం సాయంత్రం పూజలతో మొదలైంది. ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో గద్దెపైకి చేరుకుని పూజలు చేశారు. సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీరసార, బంగారం, పసుపు కుంకుమను మేడారం ఆదివాసీలు, పూజారులు, కుటుంబీకులు, గిరిజనేతర భక్తులు తీసుకున్నారు. బెల్లం ప్రసాదం తీసుకునేందుకు పోటీ పడ్డారు భక్తులు. ఒక్కసారిగా గద్దెల ప్రాంగణమంతా భక్తజనుల కోలాహలంతో నిండిపోయింది. దర్శనాల ప్రక్రియ పూర్తిగా నిలిపివేసిన తర్వాత దేవతల వన ప్రవేశం అనే మహాఘట్టం మొదలైంది. శనివారం సాయంత్రం 5 గంటలకు దేవతల వనప్రవేశ ప్రక్రియ మొదలైంది. మొదట గోవిందరాజులను దబ్బగట్ల గోవర్ధన్, పెనక వెంకటేశ్వర్ల నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల నుంచి సరిగ్గా రాత్రి 7:35 తరలించింది. ఏటూరి నాగారం మండలం కొండాయికి అర్ధరాత్రి చేరుకున్నారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును 7:37 పెనక బుచ్చిరాముల నేతృత్వంలో పూజారుల బృందం మేడారం నుంచి మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. మధ్యలో నిద్ర చేసి ఆదివారం సాయంత్రం వీరు గమ్యాన్ని చేరుకుంటారు. మేడారం గద్దపై ఉన్న సారలమ్మను కాక సారయ్య, కాకా కిరణ్, కాకా వెంకటేశ్వర్లు పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దపై ప్రతిష్ఠించిన వెదురు బుట్టను 7:45 తీసుకుని జంపన వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. తర్వాత 7:58 సమ్మక్కను గద్దె నుంచి కొక్కర కృష్ణయ్య, సిద్ధపోయిన మునీందర్ నేతృత్వంలో పూజారుల బృందం గద్దె వద్ద పూజలు నిర్వహించి సమ్మక్కను అక్కడి నుంచి కదిలించారు. అటుపై సమ్మక్కను చిలకలగుట్టకు చేర్చారు. మహాజాతర సందర్భంగా 1.50 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్టు అధికారులు ప్రకటించారు.